అశ్వత్థాముడి నుదుట అద్భుతమణి. కృష్ణుడి శాపం ఇప్పటికీ జీవించే ఉన్నాడా? మహాభారత యుద్ధం గురించి తెలిసినవారు అశ్వత్థామ హతః కుంజరః అనే మాట వినే ఉంటారు. అనేక సంవత్సరాలు శివుని కోసం కఠోరమైన తపస్సు చేసిన తరువాత గురువు ద్రోణాచార్య మరియు కృపికి అశ్వత్థామ అనుగ్రహించారు. అతని పుట్టుక అసాధారణమైనది. అతను పుట్టినప్పుడు ఏడవలేదు, కాని గుర్రంలా పొడుచుకున్నాడు. అశ్వత్థామ కాల, డూమ్, క్రోధ్, కోపం, యం, మరణం మరియు శివుని అవతారంగా పరిగణించబడుతుంది. అతని పేరు గుర్రానికి సంబంధించిన పవిత్రమైన స్వరం అని అర్థం, మరియు అతని ధ్వనుల గర్జన అతనికి ప్రపంచవ్యాప్తంగా ఈ మోనికర్ని సంపాదించిపెట్టింది. మహాభారత యుద్ధం గురించి తెలిసినవారు అశ్వత్థామ హతః కుంజరః అనే మాట వినే ఉంటారు. పాండవ సేనను మట్టుబెడుతోన్న ద్రోణాచార్యుడిని అడ్డుకోవడానికి అశ్వత్థామ హతః ధర్మరాజుతో గట్టిగా పలికించిన కృష్ణుడు. తర్వాత కుంజరః అని పలికే సమయంలో భేరీలు మోగిస్తాడు. వాస్తవానికి చనిపోయింది ఓ ఏనుగు. ధర్మరాజు మాట నమ్మిన ద్రోణుడు కొడుకు ఇక లేడనే బాధతో అస్త్రసన్యాసం చేస్తాడు. ఇదే అదనుగా ధృష్టద్యుమ్నుడు పాండవుల గురువైన ద్రోణాచార్యుణ్ణి హతమొందిస్తాడు. మహాభారత యుద్ధం గురించి తెలిసినవారు అశ్వత్థామ హతః కుంజరః అనే మాట వినే ఉంటారు. పాండవ సేనను మట్టుబెడుతోన్న ద్రోణాచార్యుడిని అడ్డుకోవడానికి అశ్వత్థామ హతః ధర్మరాజుతో గట్టిగా పలికించిన కృష్ణుడు. తర్వాత కుంజరః అని పలికే సమయంలో భేరీలు మోగిస్తాడు. వాస్తవానికి చనిపోయింది ఓ ఏనుగు. ధర్మరాజు మాట నమ్మిన ద్రోణుడు కొడుకు ఇక లేడనే బాధతో అస్త్రసన్యాసం చేస్తాడు. ఇదే అదనుగా ధృష్టద్యుమ్నుడు పాండవుల గురువైన ద్రోణాచార్యుణ్ణి హతమొందిస్తాడు. తండ్రి మరణవార్త తెలిసిన అశ్వత్థాముడు పాండవులను ఎలాగైనా చంపేయాలన్న కసితో రగిలిపోతాడు. దుర్యోధనుడి అనుమతితో పాండవులను హతం చేసేందుకు రంగంలోకి దిగుతాడు. దొరికిన వారిని దొరికినట్టు మట్టుబెడతాడు. యుద్ధంలో అర్జునుడు, కర్ణుడి తర్వాత ఎక్కువ మందిని చంపింది అశ్వత్థాముడే. అర్ధరాత్రి పూట పాండవులు నిద్రిస్తోన్న ప్రాంతంపై దాడికి పాల్పడతాడు. ఈ విషయాన్ని పసిగట్టిన కృష్ణుడు పాండవులను అక్కడి నుంచి తప్పిస్తాడు. కాని అశ్వత్థాముడి దాడిలో పాండవ పుత్రులు సహా దాదాపు వారి సైన్యమంతా తుడిచిపెట్టుకుపోతుంది. కొడుకులను చంపేశాడన్న కోపంతో అర్జునుడు అశ్వత్థాముడిని వెంబడిస్తాడు. ఎదురు తిరిగిన అశ్వత్థాముడు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. బదులుగా అర్జునుడు పాశుపతాస్త్రం ప్రయోగిస్తాడు. ఈ రెండు మహాయుధాలతో లోకం మొత్తం నాశనం అవుతుందని భయపడిన యోగులు ఆయుధాలను వెనక్కి తీసుకోవాలని ఇద్దరికీ సూచిస్తారు. దీంతో అర్జునుడు పాశుపతాస్త్రాన్ని ఉపసంహరించుకుంటాడు. కాని అశ్వత్థాముడు మాత్రం ఒకేసారి ప్రయోగించే వీలున్న బ్రహ్మాస్త్రాన్ని అర్జునుడి కోడలైన ఉత్తర గర్భంలో పెరుగుతున్న పరీక్షితుడిపైకి మళ్లిస్తాడు. బ్రహ్మాస్త్రం దెబ్బకు పరీక్షితుడు తీవ్రంగా గాయపడతాడు. పాండవుల వారసుణ్ణి రక్షించిన కృష్ణుడు కుష్ఠువ్యాధితో 3000 ఏళ్లపాటు ఒంటరిగా బతకమని అశ్వత్థాముడిని శపిస్తాడు. కృష్ణుడి శాపం వల్ల ముఖం నుంచి చీము, నెత్తురు కారుతున్న స్థితిలో మానని గాయాలతో అశ్వత్థాముడు ఇప్పటికీ బతికే ఉన్నాడని ప్రచారంలో ఉంది. అశ్వత్థాముడిని శపించే ముందు శ్రీకృష్ణుడు అతడి నుదుట ఉన్న మణిని తీసేసుకుంటాడు. ఆ మణి అతడితో ఉన్నంతవరకు ఏ ఆయుధం వల్ల కాని, దేవతలు, నాగుల వల్ల కాని అతడికి ఎలాంటి భయం ఉండదు. ఆకలి దప్పికలు ఉండవు. అశ్వత్థామ ఇంకా బతికే ఉన్నాడని మరియు అసిర్ఘర్ కోట ప్రాంతంలో అతను శివుడికి ఉదయం ప్రార్థనలు చేసే ప్రాంతంలో కనిపిస్తాడని కొన్ని ఆధారాలు పేర్కొంటున్నాయి. కలియుగం చివరలో అతను విష్ణువు యొక్క 10వ అవతారం, కల్కి అవతారం, జ్ఞాని అవుతాడని చెబుతారు. పాండవ వంశ వృక్షాన్ని అంతం చేయడానికి అతను ఇలా చేశాడు. ఉత్తరుల బిడ్డ చనిపోవడానికి బదులుగా కృష్ణుడు అతన్ని రక్షించి పరీక్షిత్ అని పేరు పెట్టాడు. పుట్టబోయే బిడ్డ భూలోకానికి రాకముందే పరీక్షలు చేయించుకున్నందున కృష్ణుడు అతనికి ఇదే మంచి పేరు అని నిర్ణయించుకున్నాడు. పరీక్షిత్ చివరికి యుధిష్ఠిరుని తర్వాత కురువంశానికి రాజు అయ్యాడు. కాని అశ్వత్థామ ఒక శాశ్వతమైన బాధాకరమైన బాధతో శపించబడినప్పుడు అతని చెత్త ముగింపును ఎదుర్కొన్నాడు. పాండవులు అతని నుదుటిపై ఉన్న రత్నాన్ని వదులుకోమని బలవంతం చేశారు.
శ్రీకృష్ణుడు అతనిని 3000 సంవత్సరాలు భూమిలో సంచరించమని శపించాడు. అయితే మరణం కోసం తహతహలాడుతున్నాడు కాని. ఇది అశ్వత్థామ అనే శాశ్వత జీవి యొక్క కథ. అతను కంటికి తడుముకోకుండా కొన్ని అందమైన నీడ విషయాలు చేశాడు. అతని సాపేక్షంగా చిన్న హోదా ఉన్నప్పటికీ అతను కథ యొక్క అంతిమ విలంగా మరియు అతని మార్గాన్ని మార్చిన శాపం యొక్క లబ్ధిదారునిగా ముగించాడు మరియు అతన్ని మరపురాని వ్యక్తిగా మార్చాడు.